ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతులు వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి వారి కుటుంబ సభ్యులకు కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదా? మరి మీ ప్రాంతాల్లో వర్షాలు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ మా ప్రాంతంలో మాత్రం దంచి పడుతున్నాయి వర్షాలు. ఇంకా 2 తుఫాన్లు వస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అంచేత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మన ప్రభుత్వం ఇచ్చేటువంటి హెచ్చరికలను మనం ఖాతరు చేసుకోవాలి. వీటన్నిటి గురించి జాగ్రత్త వహిస్తున్నాం, కానీ దేవుని కుమారుడు అనిపిస్తే రాకడ కొరకు సిద్ధం లేదు. అన్నిటికీ భయపడుతున్నాం, కానీ దేవునికి మాత్రం భయపడతలేదు. అటువంటి పరిస్థితి ఎందుకంటే అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారుతుంది. యేసుప్రభువు చెప్పినటువంటి మాట, అనేకుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఈవేళ ఒకలాగా ఉంటారు, రేపు ఇంకోలాగా ఉంటారు. మనసులు మారిపోతున్నాయి. పైగా అంటున్నారు రోజులు మారిపోయి అంటున్నారు. రోజులేం మారలేదు. ఆదివారం తర్వాత సోమవారం వస్తున్నాం, సోమవారం తర్వాత మంగళవారం, శనివారం తర్వాత ఆదివారం. రోజులేం మారలేదు. మనుషులు మారిపోతున్నారు. మనుషులు కూడా ముందున్న మొహం వెనకెళ్తలేదు, ముందున్న కళ్ళు వెనకెళ్తలేదు. ఆకారం బాగానే ఉంటున్నారు, కానీ లోపల మనిషి మారిపోతున్నాడు. వాడే అసలు మనం చేసేది వాడే. అంతరంగ స్వభావము. పౌలు గారు అంటారు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు అంటాడు. అలాగా ఉండాలి. కానీ మనకేంటంటే బాహ్య పురుషుడు బలిసిపోతున్నాడు, అంతరంగ పురుషుడేమో చిక్కిపోతున్నాడు. అలా ఉంటూ మంచిది కాదు. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన దేవుని కుమారుడు క్రీస్తు రాకడికి మనం అంతా కూడా సిద్ధపడి ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రేమతో మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ దినాన్ని దేవునికి వాక్యం మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించింది. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఇంకా స్థిరపరచబడలేదు అక్కడ. రెండో వాక్యం అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధమైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమించుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవుడి తన వాక్యం మన ఇంటిలో జీవించగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయ చేత, కృప చేత నన్ను మమ్మల్ని సజీవులు లేకుండా ఉంచారు, సురక్షణ కాచి కాపాడారు. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డలతో కలిసి ఈ బైబిల్ తరగతిలో ఇంత పర్యంతము కీర్తన ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఇచ్చిన వాక్యాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డపై మీ యొక్క దీవెన కృమరింపచేయండి. ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరిని దీవించి మీ కృపలో భద్రపరచమని విజ్ఞాపన చేసుకుంటున్నాను. మీ వాక్యం విత్తబడుతుండగా రోగగ్రస్తులైన వారి నుండి స్వస్థపరచండి, బలహీనులైన వారి నుండి బలపరచండి,
ఎవరెవరు ఏ సమస్యలతో సతమతమవుతున్నారో ప్రతి విధమైన సమస్యను పరిష్కరించి నాకు మహిమ తెచ్చుకోండి. ఇతర దేశాల్లో నుండి మా సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృపా కాపుదల బిడ్డలకు దయచేయండి. అలాగే నాయన తుఫాను వల్ల, వర్షం వల్ల, వరదల వల్ల ఆయన పీడింపబడుచు నాయన ప్రాణాలను కోల్పోయిన బిడ్డలు అనేక ఉన్నారు. వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, ఆధారాలన్నీ కోల్పోయారు, వరదలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి సమస్తమును. అటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృప మీ కాపుదల మాకు ఇవ్వండి. ఈ సమయంలో నా ప్రభా మంచి వాతావరణం మీరు మాకు ఇచ్చారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయినప్పటికీ కూడా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించి కనపరచాలి అనేటువంటి ఆలోచన అనేకులకు నాయన మరి రావట్లేదు. మీ సన్నిధిలో నిత్య శిక్షాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని బిడ్డలు గుర్తించలేకపోతున్నారు. మీ గురించి బిడ్డలకు తెలుసుకోలేకపోతున్నారు. అందుచేత మీరంటే భయం లేకుండా, భక్తి లేకుండా జీవిస్తున్నారు. నేను ఇటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. భ్రష్టులైన పిల్లల తిరిగి రండి, మీ యజమాని నేనే అని చెప్పి మీరు పిలిచేటువంటి పిలుపుకు లోబడి ప్రతి ఒక్కరూ నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి సహాయం చేస్తారు. నాయన ఈ దినాన్ని పగటి సమయంలో జరిగినటువంటి బైబిల్ తరగతులన్నింటిలో కూడా మీరు సహకరించారు, మీకు స్తోత్రాలు. అలాగే రాత్రి సమయంలో జరుగుతున్నటువంటి తరగతుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే మా స్థానిక సంఘంలో కూడా నాయన ఈ జరుగుతున్నటువంటి ఈ బైబిల్ తరగతిని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామ మహిమగా జరిగించుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. కీర్తన ద్వారా స్తుతి పొందారు, సమయంలో వాక్యం ఇచ్చారు. ఇచ్చినటువంటి వాక్యాలు వివరించడానికి నా జ్ఞానం సరిపోదు, మీ జ్ఞానంతో నింపరిచేది. బిడ్డలు కూడా అవగాహన చేసుకునే రీతిలో బోధించే సామర్థ్యం నాకు దయచేయండి. అలాగే బిడ్డలు కూడా మీ వాక్యం వింటుండగా వినే చెవులు గ్రహించాత్మలో పడే బుద్ధి ప్రసాదించాలి. కొద్ది సమయము మీరే మాతో మాట్లాడి మీ నామంకి మహిమ తెచ్చుకోండి. క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను పరలోక తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నా. చదవబడినటువంటి 2 లేఖన భాగాల్లో కూడా వాక్యం అంతటా ప్రకటించారు. ఎవరండి? అపొస్తలులు. ప్రకటిస్తే ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు. వాళ్ళు జరుగుతున్నటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి వాక్యానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే సూచక క్రియలు జరిగించి వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎబ్రీ పత్రికలో మనం ఆలోచించేస్తే చదివినటువంటి విషయంలో ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాం. చింతపల్లి క్రీస్తు సంఘానికి హెచ్చరిక అయింది. ఇంత గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని మీరు తప్పించుకుంటున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉగ్రత దినాన్ని అడ్డుకునేటువంటి నాదుడు ఎవరు ఉండడు, జాగ్రత్త. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలంట, ముద్దు రానప్పుడు సంకెక్కితే. ఓ తండ్రి కుమారుడిని పిలుస్తున్నాడు, ఒరే రాగా నన్ను ఎత్తుకుంటావు రానా అని పిలుస్తున్నాడు. వాడి మొహం కాదు నేను రాను అని చెప్పి గీర్మాణం చేస్తా వెళ్ళిపోయాడంట. తండ్రి ఏదో పని చేసుకుంటున్నాడు, ఏం పని లేదు, నిద్రస్తున్నా ఏం పని లేదు. ఆ పని చేసుకుంటున్నాడుగా వచ్చేసి డాడీ డాడీ నన్ను ఎత్తుకో డాడీ అంటున్నాడు. అప్పుడు డాడీకి ఎలా ఉంటుంది, ఎంత చిరాకు వస్తుంది కదా. మరి యెహోవా మీ సమీపంలో ఉండగానే ఆయనను అంగీకరించండి, ఆయన గురించి తెలుసుకోండి. ఇప్పుడు తెలియని వాక్యం మనకి సమీపంగా ఉంది, అందుబాటులో ఉంది, ఇదే కొనుక్కోకర్లేదు. ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి వస్తే ధనవంతుడికే వస్తుంది, అది మనలాంటి పేదవారికి ఉండదు. కానీ వేరే పేదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించారని యేసుప్రభు వారు తన తండ్రి గురించి తెలియజేసుకుంటున్నాను. అవునా? మరి ఇటువంటి అనుకూల సమయంలోనే వాక్యం పెడచెవిని పెడతా ఉంటే, నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఈ దినాల్లో ఆయన మాట వినడానికి మనం నిర్లక్ష్యం చేస్తే
ఆ ఉగ్రత దినాన్ని మనమా రాయమంటారా? మనకు ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు అప్పుడే తండ్రి ప్రభు కావాలంటే వింటారా? వింటా. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినలా ఎలాగ తప్పించుకుందాము అంటే రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధమైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. ఈ వాక్యం దృఢపరచబడ్డను. ఎవరైతే విన్నారో వారు రాశారు దీన్ని అంటే దృఢపరచబడింది. ఎవరు రాశారండి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వ్యక్తుల ద్వారా రాయించాడు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్ముడు అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడి గురించి గత కొన్ని వారాల నుంచి ఆలోచన చేస్తున్నాము. గత వారంలో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుతో పనిచేసిన విధానం గురించి ఆలోచన చేశాం. ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా ఏ రీతిగా పనిచేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపొస్తలులు అంటే పిలువబడిన వారు. ఆ 12 అపొస్తలులు అంటే మిగిలిన వారు అపొస్తలులు కాదు. పరిశుద్ధాత్ముడు ఆ అపొస్తలులతో పనిచేశాడు. ఎలాగా పనిచేశాడు అంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు ఆరోగ్యమై తండ్రి కృపాసనం కూర్చున్నాడు. ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడండి? దేవుని కృపాసనం కూర్చున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. తండ్రి తరపుగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. అంటే తండ్రి చెప్పినట్టే చేస్తాడా లేకపోతే ఈయన ఇష్టాంతరంగా చేస్తాడా? అలాగే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనం నుంచి ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచుచూ ఉన్నటువంటి దీనిని కుమ్మరించి ఉన్నాడు. పేతురు గారు అక్కడ ఉన్నటువంటి యూదులతో చెప్పేటువంటి మాట ఇది. పెంతెకొస్తు పండుగ నాడు మేడగదిలో వాళ్ళు కూర్చున్న సందర్భంలో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారు వాగ్దానం చేసినట్లుగా ఆ పరిశుద్ధాత్ముడు అక్కడికి వారి మీదకి రావడం జరిగింది. మొదటి అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ ఒక శక్తి కలిగిన వ్యక్తి అనేటువంటి విషయాన్ని గత పాఠాల్లో మనం ఆలోచన చేశాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో 13-14 వచనం రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచూ ఉండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని కోరిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడే వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆయన రాజ్యం లయమైపోయే రాజ్యం కాదు, ఎప్పటికీ లయమైపోయేది కాదు ఆయన రాజ్యం. ఆ రాజ్యమే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. అవునండి, ఆయన రాజ్యవాసులుగా మనం చేశాడు. తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేశాను అన్నాడు. ఆయన అంటే ఎవరు? దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి తాను ప్రేమించిన, ఆయన ప్రేమించాడా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్పలేదా యేసుప్రభు బాప్తిస్మం పొందినప్పుడు? అంచేత ఆయన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేశాడు. తన కుమారుడు, ఆయన ప్రేమ కుమారుడు, క్రీస్తు యొక్క రాజ్యం. అంచేత మనం కీర్తన పాడుతున్నాం, క్రీస్తు పాలించే రాజ్యం. ఇప్పుడు ఈ సంఘము దేని కొరకు ఎదురు చూస్తూ ఉంది? ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. ఆ రాకడ అనేటువంటి భావం సంఘంలో ఉందా? ఉంటే సంఘం ఆయనతో ఎదురు చూస్తూ ఉంటారు. బంధువులు వస్తారని వర్తమానం అందింది, పలానా టైం వస్తారని చెప్పారు, వారి వరకు మనం అన్ని సిద్ధం చేస్తాం. అది వచ్చిన తర్వాత సిద్ధపడతామా? అక్కడ కూర్చోండి, మీరు ఇలాగ హాల్లో కూర్చోండి, నేను కిచెన్లోకి వెళ్తాను, వంట చేస్తానని చెప్తారా? లేదు కదా. మరి యేసుప్రభు వస్తానంటున్నాడు, ఆయన రెండోసారి వస్తున్నాడు, మరి ఎలా ఉన్నాడు? మనందరం మనం సిద్ధపడలేము. అంచేత దేవుడు ఏం చేశాడు? ఆయన పరిశుద్ధాత్మను మనకు పంపించాడు. పరిశుద్ధాత్మను అపొస్తలుల ద్వారా చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో వాటిని రాత్రి సమయంలో మనం ఆలోచించేటప్పుడు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అపొస్తలులు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందారు. వాళ్ళు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఉంది యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఈ అపొస్తలులే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారండి. వాళ్ళు ఎవరి నెత్తి మీద చేతులు ఉంచుతారో వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడాలి. మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన వారు ఇంకొకరి మీద చేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చే ప్రసక్తే లేదు. కేవలం ఆ 12 మందికి, కేవలం అపొస్తలులకు మాత్రమే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డది. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అపొస్తలుల ద్వారా అనే విషయాన్ని చూస్తే, నెంబర్ 1 అన్య భాషలతో మాట్లాడాడు. ఇక చూసుకున్నాం 4వ వచనంలో ఉంది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అంటే మన భాష కానిటువంటి ఇతర భాష. మన భాష తెలుగు, ఇంగ్లీష్ మనకే అనే భాష, హిందీ మనకే అనే భాష, ఉర్దూ మనకే అనే భాష. మన దేశంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా ఈ తెలుగు తప్ప మిగిలిన అన్నీ కూడా మనకే అన్ని భాషలే. ఆ పెంతెకొస్తు పండుగ నాడు ఏం జరిగింది? ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపులు ఉన్నారు. పెంతెకొస్తు పండుగ 50 రోజుల పండుగ ప్రపంచం వ్యాప్తంగా, ప్రపంచం నలుమూలల నుంచి
యూదులంతా వచ్చి వారి వారి కుటుంబాలతో సహా యెరూషలేములో ఉన్నారు, దేవాలయం చుట్టూ ఉన్నారు. సంవత్సరానికి 3 సార్లు యూదులైనటువంటి వారు యెరూషలేము దేవాలయాన్ని వారి కుటుంబాలతో దర్శించాలి. ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. అంచేత ఆ యూదులంతా గుడారాలు వేసుకుని ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారు? అలా అలా వాళ్ళు పర్ణశాల పండుగ కూడా చేసుకున్నారు అప్పుడు ధర్మశాస్త్ర యుగంలో. ఇప్పుడు మన పర్ణశాల పండుగ చేసేస్తారు కొంతమంది, గుడారాల పండుగ అంటున్నారు. అవునా? అది మనం చేయాలని లేదు. ఎవరు చెప్పారు? అది ఇజ్రాయేల్ చెప్పారు. ధర్మశాస్త్రంలో దేవుడే చెప్పాడు ఈ పండుగ చేసుకుంటాడు. బాగా పంట ఏమీ లేవు. మనల్ని అంటే నిద్ర అన్నారు అంతే. మీరు ఏం చేయొద్దు, నిద్ర అనుకున్నాను అంతే. మనం చెప్తుంది దేవునికి వాక్యం ఎన్నిసార్లు చెప్పినా సరే, కుక్క తోక అంటే ఎలా ఉంటుంది? ఏదో వంక తిని ఉంటుంది. దీనిలో తీసేసి నిరాశ పడుతున్నాం అనుకో, బద్దలేసి కట్టేసిన, ఎన్ని రోజులు కట్టేసిన ఆ బద్దలు ఇప్పేటప్పటికి మళ్ళీ ఎలా వంకరైపోతుంది. అలాగే మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా లోబడేటువంటి స్వభావం ఉండట్లేదు. వాక్యానికి లోబడే స్వభావం లేదు. వాక్య ప్రకారం జీవించే స్వభావం లేదు. ఉందా? అలా నిజం చెప్పేస్తుంటే ఈయన ఇలాగే చెప్తుంటారు, ఇక్కడికి వెళ్ళదు, ఇంకో చోటకి వెళ్ళిపోతాలే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తారు. అలా నిద్ర ఏంటంటే ఎవడో 5 వాడు ఏమయ్యాడు? కిటికీలోంచి పడ్డాడు, 3 అంతస్తుల న్యాయం నుంచి పడ్డాడు, చచ్చాడు. మళ్ళీ పౌలు ప్రసంగం ఆఫ్ చేసి ఆ 3 అంతస్తులు దిగి కిందకెళ్ళి ఆ చచ్చిపోయినట్టు బతికించి మళ్ళీ తీసుకొచ్చాడు. ఎంత దేవుని పనికి ఆటంకం చేసేవాడు. అలాగే వాళ్ళు ఇద్దరు కూడా అంతే పాము చేస్తున్నారు. అటువంటి చెయ్యొద్దని హెచ్చరిక అనేక సార్లు చేస్తున్నా సరే కుక్కతో ఒకలాగా ఉంటున్నారు తప్ప మంచిగా ఉండట్లేదు. ఇక్కడ అన్య భాషల గురించి మాట్లాడుతున్నాం. ఇతర భాషలో వాళ్ళు మాట్లాడారు. అక్కడ 15 దేశాల ప్రజలు వచ్చారు. 15 రకాల భాషలో వాళ్ళు కలిగి ఉన్నారు. పేతురు గారు ఒక్కడే నిలబడి మాట్లాడుతుంటే ఎవరు ఏ భాష కలిగి ఉన్నాడో ఆ భాషలో వాడికి అర్థం ఉంటుంది. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు చేసిన పని అది. అందుకని ఇవాళ నాలుగు లేకుండా మాట్లాడేసి అర్థం లేకుండా మాట్లాడేస్తాం అని భాష అనుకుంటున్నారు. పరిశుద్ధ డ్రమ్ము దెబ్బ గట్టిగా కొట్టేటప్పటికి, స్పీడ్గా కొట్టేటప్పటికి ఎక్కువగా మాట్లాడి మళ్ళీ డ్రమ్ము ఆగిపోయేటప్పటికి ఇది పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు లోపల. అది దురాత్మ, పరిశుద్ధాత్మ కాదు. దురాత్మ కదా. చూడండి, జాతర చేస్తూ ఉంటారు వాళ్ళు అన్నులు. వాళ్ళు డబ్బు గట్టిగా కొట్టేటప్పటికే ఈ పూనేసేసి పూనకు వచ్చేస్తారు. దులిపేసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఎవరికి తేడా ఏముంది? పరిశుద్ధాత్మ కార్యం అదా. పరిశుద్ధ గ్రంథం తెలియబెట్టి ఏంటి? పరిశుద్ధాత్ముడు అపొస్తలులతో ఆయన మరి పని చేశాడు. ఆయన విధంగా భాషలతో, అన్య భాషలతో మాట్లాడాడు. రెండవగా మనం చూస్తే కుంటి వారిని నడిపించాడు పరిశుద్ధాత్ముడు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో పేతురు, ఎవరండి? పేతురు, యోహాను, వాళ్ళిద్దరూ కూడా దేవాలయానికి ఎక్కిపోతున్నారు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళుతుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. పుట్టుకతోటే కుంటివాడండి. తల్లి గర్భం నుంచి కుంటివాడిగా పుట్టాడు. వాడిని ఎంత పెంచుతున్నారు, వాడిని ఎవరో మోసుకొని వస్తున్నారు. వాడు చేసే పని ఏంటంటే భిక్ష పెట్టుకుంటమే. ఎక్కడ? దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళకి, వచ్చేవాళ్ళకి. గుడి మెట్ల దగ్గర కూర్చుంటారు లేదా భిక్షగాళ్ళు? ఏ గుడి దగ్గరికి వెళ్ళండి, మెట్లు, ఆ మెట్లు కాంట్రాక్ట్ మళ్ళీ కోరుకుంటారంట.
ఆ సీట్ రిజర్వ్ చేసుకుంటారంట, కొనుక్కోవాలంట. నేను తిట్టుకున్నాను ఈ సీట్లో మనకి ఎవరు ఉంటాయి, నీళ్ళు లేదంటాడు. ఎందుకోసం అంటే అడుక్కుంటాయి. అవునా? ఆ కూర్చున్నాడు పేరు యామలు వెళ్తున్నారు. అలాగా సమయానికి వెళ్తున్నారు. ఇంచుమించు పగలు 3 గంటలకి ప్రార్థనా కాలం అది వాళ్ళకి. మరి మనకి ఎప్పుడు ప్రార్థనా కాలం? మనకి 10 గంటలకి 6 నుండి 11 గంటలు, 7 గంటలకి బైబిల్ తరగతి 8 గంటలకంటే 8:30 వస్తా ఉన్నాం. అలా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. 3 గంటలకి ప్రార్థనా కాలం వెళ్తూ ఉన్నప్పుడే ఆ కుంటి భిక్షగాడు అక్కడ ఉన్నాడు. చూస్తున్నాడు వెళ్ళి వీళ్ళు టెక్కలు బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు మంచి నీట్గా. వీరేంటి ఎందుకోసం చూస్తున్నాడు వీడు పుట్టింది మొదలు వీడికి అలవాటేంటి? అడుక్కుంటమే అలవాటు. మన జీవితాల్లో కూడా అంతే. అంతేపు అడుక్కుంటమే మన చెయ్యి పై ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండదు మనకి. ఎంతసేపు దేవుణ్ణి అడుక్కుంటమే కదా. అడుగుడి నీకు ఈ పట్టణం అన్నారు కదైనా, ఆయన అడుగుతున్నాడు కాబట్టి అడిగేస్తున్నా. మరి ఏమంటాడు ఆయన? ఇంకోమాట ఇయుడి నీకు ఇవ్వబడును అన్నాడు. మరి ఎత్తున్నావా? అంతే అడుగుతూ తేలి చూస్తున్నాడు వీళ్ళంతా. రేపు వ్యవహారం అన్నాడు, అబ్బాయి వీటి బంగారాలు మనకి ఏం లేవురా, మాకు ఏదైతే ఉందో అదే నీకు ఇస్తాను అంటే ఎటు ఇచ్చేస్తున్నాడు, ఎటో చూస్తున్నాడు. నగరుడు యేసుక్రీస్తు నామములో లేస్తున్నాడు అంతే. యేసు నామములో వాడు అంతా లేచాడు, గొంతులు వేసుకుంటే దేవాలయానికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాల వయసు అప్పుడు. అంటే 40 సంవత్సరాలు వాడు కుంటుతూనే ఉన్నాడు, ఎవరితో మోసుకెళ్ళబడుతున్నాడు. 40 సంవత్సరాలు బట్టి అడుక్కుంటూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పనిచేశాడు, ఇలాగ వాడు బాగుండేటప్పటికి అది కళ్ళు పుట్టేసి ఎవరికే శాస్త్రులు పరిచయం అవునా అని ఎప్పుడో చేశాడని చెప్తే మళ్ళీ వాళ్ళు చేస్తారు. వాడు తల్లిదండ్రులు కూడా జడిచిపోయారు. వాడు నిలిపేసేస్తారేమో అని వాటిమంతా మీరు అధ్యాయం చదువుకుంటే అర్థమవుతారు. కానీ పేతురు ఏమంటున్నాడు ఎట్లా వాళ్ళని? మేము ఈ గుడ్డివాడు ఎలా నడుస్తున్నాడు? 10వ వచనంలో 12వ వచనం చూడండి. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇద్దరును, ఇశ్రాయేలీ వాళ్ళారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతలేను, భక్తి చేతలేను, నడవను వీరికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మాట్లాడుతూ తేరి చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబును వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహింపరచున్నాడు. మీరు ఆయన అప్పగించి పిలాతు ఆయన విడుదల చేయడానికి నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించింది. అవునా? మీరు జీవాధిపతిని చెప్తారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. ఇలా చెప్తున్నాడు. ఈయనే ఆ దేవుడే పరిశుద్ధాత్మని ఈ కార్యం చేశాడు. మా స్వశక్తి చేత మేమేం చేయలేదు అని అక్కడ చెప్పినట్లుగా మనకు అంటే పరిశుద్ధాత్మ ఏం చేశాడు? కుంటి అపొస్తలులతో ఉండి కుంటి వారికి నడకిచ్చాడు. ఇలా మేము స్వస్థత పరుస్తాము, స్వస్థత కుడికలు అని చెప్పి పెట్టేటువంటి వారు మనలో ఎంతమంది ఉన్నారు? కుంటాడు అంతమంది తీసుకెళ్ళండి. ఒక్కడే నాకు గదిలేసి కూడా నడుస్తాడు చూద్దాం. ఈ 40 సంవత్సరాలు కుంటేగా ఉన్నాడు నడిచినాడు. మరి వీళ్ళు చెప్తే నడవరా? మాయ మాటలు చెప్పేస్తున్నారు. నేను పాల్గొల్లో ఒక ఆయన వచ్చాడంట. ఏమి టచ్ టచ్ అంటే రోగాలు పోతున్నాయి. టచ్ టచ్ ఆ పాల్గొల్లో సువార్తలంతా కూడా సేవకులంతా కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఎలగొట్టేశారు. అలా టచ్ చేస్తే రోగాలు పోతాయని బైబిల్లో ఎక్కడైనా ఉందా? అందరూ పండు తింటే పిల్లలు పుడతారని ఎక్కడైనా ఉందా? అటువంటి చెప్తే పిల్లలు పుట్టేస్తారని ఎక్కడైనా ఉందా? తైలు రాసేస్తే పిల్లలు పుట్టేస్తారని ఎక్కడైనా ఉందా?
లేవి చెప్తారు ఆ దగ్గరికే జలాలు ఇసుకెత్తే రాకుండా వెళ్ళిపోతున్నాడు. అది కాదురా అని చెప్తూ ఉంటే రావడానికి ఎవరు ఇష్టపడతారు. ఆ సేవకులకే ఏం చేస్తున్నారు, మడుగులు వచ్చేస్తున్నారు. ఆ చర్చలను మూసేస్తున్నారు. వాళ్ళు బైబిల్ మూసేస్తలేదు, వీళ్ళు మూసుకెళ్ళిపోతున్నారు. అంట అలాంటి చోటు తిరుగుతున్నారు. నిజం చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారు, రెండురా బాబు దేవుని మాటలు కాసేపు తినండిరా బాబు అంటే రాదు. వస్తారా, మా పని అవ్వలేదు, వచ్చేది ఆసక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. ఈ కుంటోడు 40 ఏళ్ళు బట్టి కుంటోడుగా ఉన్నాడు, బాగుపడ్డాడని సంతోషిస్తున్నారా అని గెలిపేస్తే అని చరిత్ర. పరిశుద్ధాత్ముడు కుంటివాడిని నడిపించాడు. ఇంకా ఏం చేశాడు పరిశుద్ధాత్ముడు? ఎక్కడ అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో 8వ వచనంలో, 4వ అధ్యాయము 8వ వచనంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను అంటున్నాడు. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మతో నిండిన వాడై, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వల్ల స్వస్థ పొందినని నేడు మమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు శిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే మీరు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. పరిశుద్ధాత్మతో నిండిన వాడిగా ఉండి పేతురు చెప్తున్నాడు. ఆ దుర్బలుడికి జరిగిన దాన్ని బట్టి వీళ్ళని తీర్పులోకి తీసుకొచ్చారు. ఏమంటారు దాన్ని, న్యాయస్థానానికి తీసుకెళ్లారన్నమాట. ఏం చేసేవాడు తప్పు, కోర్టుకి తీసుకెళ్లారన్నమాట. వీళ్ళని మంచి చేస్తే చూసారా, అప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురును ప్రోత్సహించాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని పేతురు గారు మాట్లాడారు. అంటే అపొస్తలులకి ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్ముడు సహకరిస్తున్నాడు. 6వ అధ్యాయము 10వ వచనంలో, అపొస్తలుల కార్యాలే 6వ అధ్యాయం 10వ వచనంలో, మాటలాడుటైన అతడు అగుపరచిన జ్ఞానమును అతనిని ప్రేమించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది అంటున్నారు. ఎవరి గురించి? స్టెఫను గురించి మాట్లాడుతున్నాడు. స్టెఫను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రజల మధ్య గొప్ప కృపతోనూ బలంతోనూ నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యంలో గొప్ప సూచక్రియలు చేస్తున్నాను. అప్పుడు లిబర్టీనుల కనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కానీ మాట్లాడలేని అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక అపొస్తలులకి వాక్శక్తిని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. అంటే గొంతులేసి డ్యాన్స్ లేదనలేదండి. మాట్లాడుతూ వాక్శక్తిని ఇచ్చాడు, జ్ఞానయుక్తంగా మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చాడు. ఆయన మీదకి ఎవరైతే వ్యతిరేకంగా వచ్చారో వాళ్ళు ఈయన దాటికి తట్టుకోలేకపోయారు, స్టెఫను యొక్క దాటికి. అవునా? ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అపొస్తలులతో ఉండి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 20 వచనం. మనుషుల గురించి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిందురు. వీరికి అన్యజనులకు సాక్షాత్తమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపబడి మీరేమి చెప్పవలనో అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడదు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు.
సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణానికి అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామ నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతవరకు సహించిన వాడు రక్షింపబడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు యేసు ప్రభు అక్కడ చెప్పినట్టే సంగతి మనం చదువుకున్నాం. నాలుగవదిగా ఏం చేస్తాడంటే ఆత్మలను వివేచించేటువంటి జ్ఞానం ఇస్తున్నాడు. ఇవాళ రెండు ఆత్మలను చెప్పాను. దేవుని యొక్క ఆత్మ, సాతాను యొక్క ఆత్మ. ఏది దేవుని ఆత్మ, ఏది సాతాను ఆత్మ? వివేచించేటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తుంటున్నాడు. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో మనం చూస్తే అక్కడ అన్నయ్య సభ్యురాల గురించి ఉంటుంది. అన్నయ్య సభ్యురాలు ఏం చేశారు? వాళ్ళ యొక్క పొలం అమ్మేసుకుని ఏం చేశారు? అప్పుడు పేతురు ఏమడిగాడు? పేతురు అన్నాడు, ఏమన్నాడు? అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చడకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాను అన్నాడు. మరి పేతురుకి ఎలా తెలిసింది? పేతురు పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. ఆత్మను వివేచించేటువంటి జ్ఞానం ఇచ్చాడు పరిశుద్ధాత్మ. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మొక్కలు చూసి చెప్పేస్తున్నాడు పరిశుద్ధాత్మ. నాతోటి అబద్ధం ఆడే అంట లేదు, నువ్వు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడు. అంటే పరిశుద్ధాత్మ ఏం చేశాడు? ఆత్మల వివేచన శక్తి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అపొస్తలుల యొక్క నీడ పడితేనే అనేక రోగాలు పోయినాయి. అపొస్తలులు యెరూషలేము వీధిలో నడిచి వెళ్తూ ఉంటే రోగగ్రస్తులు తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పట్టేస్తారు. వాళ్ళు నీడ పడితేనే వాళ్ళు బాగుపడిపోయారండి. చూద్దామా 19వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 11-12 వచనాల్లో, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. పౌలు గారి చేతికి తగినటువంటి చేతి గుడ్డలండి, నడికట్లు, వాళ్ళకి ఏవైతే ముట్టుకున్నారో అపొస్తలులు ఆ వస్తువులు వీరికి స్వస్థత ఇచ్చింది. ఇవాళ జీవనమాలను అమ్మేస్తున్నారు, వ్యాపారం చేసేస్తున్నారు. ఈ వ్యాపారం అండి, వీళ్ళు పట్టుకున్న చేతి రుమాలతోటి వీళ్ళు కూడా అమ్మాయిలు ఏం చేస్తారు? పాపం ఆశపడిపోయి నమ్మేస్తున్నారంటే అమ్మాయిలు. వాళ్ళు చెప్పింది నిజమనుకుంటున్నారు. కానీ అపొస్తలుల శరీరాన్ని తాగినటువంటి వస్త్రాల వల్ల స్వస్థత పొందారు వాడు. అంతేగాని వీళ్ళ వస్త్రాలు కాదండి. మన చేతులు అలాంటివి, మన శరీరాలు అలాంటివి. ఏమ్మా, ఆవకాయ పచ్చడి పడతాం కదా, సంవత్సరానికి ఒకసారి పట్టుకుంటారు ఆవకాయ. ఎంత 10 లీటర్ దాస్తారు దాన్ని. అటువంటి దాంట్లో మరి నువ్వు చెయ్యతే పడుకో, ఏమవుతుంది? పాడైపోతుంది. ₹1 ఎత్తి స్టీల్ చెంచా తెచ్చుకుని ఆ చెంచా తీసుకుంటే పాడవలేదు. అంటే మన బతుకు ఆ స్టీల్ చెంచా విలువ లేదు ఉందా? స్టీల్ చెంచాతో ఎంత తిప్పినా ఆ పచ్చడి పాడవదు. కానీ మన చెయ్యి ఒక్కటి తగిలితే, వీలు తగిలితే ఏమైపోతుంది? పాడైపోతుంది. ఇటువంటి ఈ శరీరానికి తాగిన జీవనమాల్లో రోగాలు పోగొడతాయా? నమ్మేస్తున్నారు, మాయగారు మోసపోతున్నారు.
మోసాలు చేసే వాళ్ళకి అలాగా మోసగించబడుతున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తుందండి, పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాను. అతని శరీరంలో తగిన చేతి గుడ్డలైనను నడి కట్లైనను రోగులకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచారు. ఆ పరిస్థితిలో ఏం జరిగిందంటే, అప్పుడు దేశ సంచారంలో మాతృలైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చారణ చేస్తున్నారన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువుని యేసు నామమును ఉచ్చరించడానికి పూనుకున్నది. యూదులైన శవయు ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగే చేసింది. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగును, పౌలును కూడా ఎరుగును, కానీ మీరెవరిని అడుగుగా దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగ తీసుకొని గెలిచారు. అంచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయింది. తర్వాత ఏం చేశారు తెలుసా? 19వ చూడండి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి గల 50,000 వెండి రూకలాయింది. 50,000 వెండి రూకలు అంటే అప్పుడే ఆ పుస్తకాలు విలువ. ఆ మంత్రగాళ్ళు ఆ మంత్రాల పుస్తకాలు అట్టుకొచ్చి తగలెట్టేశారండి. ఆ తగలెట్టేసిన మంత్రగాళ్ళ పుస్తకాల దగ్గరికి ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటాక మొత్తం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. గడప మొత్తం అంట, మళ్ళీ గుమ్మాలు మొత్తాలు. ఆడు ఎప్పుడు చెప్తే అప్పుడే ఇల్లు, మళ్ళీ ఆడు చెప్పినట్టుగా ఇల్లు పాత్ర చేయండి అంటే ఆ దినాలు తగిలించేసారు పుస్తకాలు. ఇవాళ ఏం చేస్తున్నారు, ఆ దగ్గరికి వెళ్తున్నారు. ఏమైనా ఉందంటారు అసలు? అంచేత అవివేకం అయిపోయింది. పరిశుద్ధాత్ముడు అలాగే చనిపోయాడు. అవునండి. ఇంకా చనిపోయిన వారు కూడా బ్రతికించారండి పరిశుద్ధాత్మ వల్ల. అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు చేసిన కార్యక్రమాలు 19వ అధ్యాయం 11-12 వచనాల్లో ఏంటి, చనిపోయిన వారు కూడా బ్రతికా స్వస్థత పొందారు. చనిపోయిన బ్రతికారా లేదా? పేతురు దొరకారు ఏం చేశాడు? బ్రతికించాడా? చనిపోయిన దాన్ని బ్రతికించాడు. శవాన్ని కడిగేసి గదిలో పెట్టేసేస్తే వాళ్ళంతా చచ్చిపోయినట్టుండే. చచ్చిపోయినప్పుడు కడిగేసారు, శవాన్ని కడిగేసి లోపల పెడితే పేతురు వెళ్ళి ప్రార్థన చేశాడు. లేచిందా లేదు? అది పేతురు చేశారా, పరిశుద్ధాత్మ చేశారా? అపొస్తలులో పరిశుద్ధాత్మ నుండి ఆ కార్యాలు అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత వాళ్ళు ఎవరి మీద చెయ్యి ఉంచుతారో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా 8వ అధ్యాయంలో చూస్తున్నాం. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 8వ అధ్యాయం 13వ వచనం చూస్తే, సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతములు జరగడం చూసి విభ్రాంతి చెందాను. ఎవరు ఈయన? 9వ వచనం చూడండి. సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాలిని చేయించు తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. గాలిని సీమోను అపొస్తలులు చేతులుంచితే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద రావడం చూసి ఆ వరం నాకు ఇవ్వండి అని డబ్బు మూట పట్టుకెళ్ళి పేతురు దగ్గర పెట్టాడు. అవునా? ఆ పేతురు వాళ్ళని దూషించాడు. నీ హృదయం సరిగ్గా లేదు అని చెప్పి అన్నాడు. అని 18వ వచనంలో, అపొస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడి అని అడిగాడు. డబ్బులు కూరుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు? పేతురు అంటున్నాడు 20వ వచనంలో, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడు.
ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడాలి. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుతుందని అని చెప్పాడు. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అని. నేను ఎత్తి మీద ఎలా ఉందంటే నీ చిత్తం నువ్వే తీసేయన్నాడు. ఆ నీకు కూడా ఎత్తుపట్టలేదండి. కానీ ఇవాళ మన పని కూడా అలాగే ఉంది. అయ్యా మారు మనసు పొందండి, పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయండి, మీరు చేస్తున్నట్టు కార్యక్రమాలు సాధారణ కార్యక్రమాలు విడిచిపెట్టండి, దేవునికి కార్యక్రమాలు చేయండి అని చెబుతూ ఉంటే అదేదో మీరే చేసేయండి అంటారండి. మీ మాట చేయరు. ఎన్నిసార్లు చెప్పినా శరీర కార్యాల కొరకే ప్రాకులాడుతున్నారే తప్ప ఆత్మఫలం ఫలించాలి. ప్రేమ ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? లేదు. అన్నీ లేవు. ఇంకా ఎదుటివాడు ఏదో మనం చేసేయాలి. స్వార్థం ఎక్కువైపోతుంది. అవునా? దేవుడికి ఆ స్వార్థం ఉందా? మరి ఆ మనసు మనం కలిగి ఉండొద్దా? ప్రతి ఆదివారం ప్రభుత్వం సేకరించే మనం, క్రీస్తు యొక్క శరీరం తిని ఆయన రక్తం తాగుతున్న మనం ఆయన మనసు కలిగి జీవించాలా వద్దా? అలా ఉంటున్నామా? అలా ఉన్నప్పుడు చచ్చిపోతే నరకంలో వెళ్ళిపోతాం. బతుకుడుగానే మార్పు చెందాలి. మార్పు చెందితేనే నిత్య జీవం పెడతాం. అందుకనే ఈ వాక్యాలు చెప్పడం, ఈ తరగతులు చెప్పడం, ఈ బైబిల్ జ్ఞానం చెప్పడం, ఈ మీటింగులు పెట్టడం. ఎందుకోసం? సువార్త. సంఘం కూడా ప్రకటించు మీ సువార్తను అంటున్నాం. ఎవరు ప్రకటించాలి? సంఘం ప్రకటించాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆయన గ్రంథాలు రాయించాడండి. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అమ్మా? ఎన్ని ఉన్నాయి? పాత మందులు ఎన్ని ఉన్నాయి? కొత్త మందులు ఎన్ని ఉన్నాయి? ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం ఉంది? జ్ఞానం ఉంటుంది అసలు. మరి అందుకే బైబిల్ తరగతి పెట్టుకోవాలి. యెషయా గ్రంథం చూడమంటే ఈ చివరికి వెళ్ళిపోయి చూస్తున్నాడు ఒక ఆయన. ఎక్కడుంటుంది? బైబిల్ జ్ఞానం లేదు, లోక జ్ఞానమే. దేవుడి మాట అక్కర్లేదు, లోక మాటలే. లోక మాటలు చెప్పుకుంటే నిద్ర రాదు. దేవుడి మాటలు చెప్తూ ఉంటే ముంచుకొచ్చేస్తుంది. అంతే పయ్యోడు వచ్చి కింద అదే అలవాటు అయిపోతుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఇంకా పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచ్చిన ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదటి గ్రహించుకున్నాం. అది ఎలా అనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చని బట్టి కలిగలేదు, కానీ మనుష్యుడు పరిశుద్ధాత్మలో ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఇక్కడ దేవుని యొక్క జోక్యం ఉంది, పరిశుద్ధాత్మ యొక్క జోక్యం ఉంది. మనిషి వాళ్ళు ఇష్టకరంగా మాట్లాడుతుందండి. అపొస్తలుల ద్వారా అపొస్తలులు కలిసి పరిశుద్ధాత్మ చేస్తున్న పని అంటే గ్రంథం మనకి రాసిచ్చాడు. అంతకుముందు గ్రంథం లేదండి. గ్రంథం లేనప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతల వల్ల వాక్యం స్థిరపరచబడ్డారు. వాక్యం స్థిరపరచబడటానికి ఆ అద్భుత కార్యాలు వాళ్ళు చేయడానికి పరిశుద్ధాత్ముడు సహకరించినట్లుగా మనం చూసుకుంటున్నాం. అలాగే వాళ్ళు ప్రయాణం చేసేటువంటి విషయాల్లో కూడా అపొస్తలులు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రయాణం చేస్తూ ఉంటే ఇవాళగా మనకి హెలికాప్టర్లు, విమానాలు లేవా దినాల్లో? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నడిచి మీద వెళ్ళిపోవాలి, లేకపోతే పడవ మీద వెళ్ళాలి. నేల మీద నడిచి వెళ్ళాలి, నీటి మీద పడవ మీద వెళ్ళాలి. ఆ పడవ కూడా మోటార్ పడవలే కాదు కదా, చూసుకుంటే వెళ్ళి పడవలే. ఇప్పుడైతే నీటిలోకి దుడ్డు పడి వెళ్ళిపోతుంది.
అప్పుడు లేవు. మరి ఎలా చేశారు ప్రయాణం? వాళ్ళు ఎలా ప్రయాణం చేశారు? 13వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనంలో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరిచని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపిరి. సాగినంటారు ప్రయాణం. పరిశుద్ధాత్ముడు వాడిని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఫిలిప్పు పరిశుద్ధాత్మకు నిండిన వాడిగా ఉండి ఆ గాజా వెళ్ళే మార్గంలో నపుంసకుడు యెరూషలేము నుంచి రథం మీద వచ్చేస్తాడు ఆరాధించి అక్కడికి వెళ్ళి కలుసుకోమన్నాడు. అంతే. ఫిలిప్పుని పరిశుద్ధాత్మను తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు సాతాను చేత గ్రహించబడటానికి పరిశుద్ధాత్మ వలన ఆయన గురిపోబడ్డాడు. యేసు ప్రభుతో పరిశుద్ధాత్మ ఎలా పనిచేశాడో అనేటువంటి మాట మనం చూసుకున్నాం. అపొస్తలులతో పరిశుద్ధాత్మ పనిచేసిన వాళ్ళ ప్రయాణాలు సువార్త ప్రయాణానికి పరిశుద్ధాత్మను సహకరించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారు, కళ్ళు ఉన్నవాళ్ళు కూడా గుడ్డివారు చేసేసారు. చూద్దామా? 4వ వచనం నుండి 13వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 4వ వచనం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళి వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండని యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గాలిలీ వాడును అబద్ధ ప్రవక్త బర్ యేసు అని ఒక యూదుని చూసి ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినబోరు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసులను తొలగింపాలని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఎలుమాను పేరులకు గారిని వాడిని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ నిండిన వాడే అతని తేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గం చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తున్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడుపై సూర్యుడు చూడకుందు అని చెప్పాడు. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మిన కనుక అతడు తిరుగుచూ ఎవరైనా చేయబట్టుకుని నడిపించడాన్ని వెలుగుచూ ఉండే. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు వారికి ఆశ్చర్యపడి విశ్వసించారు. గుడ్డోళ్ళకి కళ్ళు ఇవ్వడమే కాదు, కళ్ళున్న వాళ్ళు గుడ్డోళ్ళకి చేసేసారు. పరిశుద్ధాత్మ ఇంతే చేశారు. దేవునికి మార్గాన్ని పాడు చేసేవాళ్ళు ఇవాళ దేవుని మార్గాన్ని పాడు చేసేవాళ్ళు దేవుడు పాడు చేస్తాడు. నీ దేహము దేవుని ఆలయం అన్నాడు. ఎవరైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఈ ఎలుమాని వాడు ఏం చేస్తున్నాడు? తిన్నది మార్గాన్ని దేవుని మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అంటే ఏం జరిగింది? వారికి గుడ్డైపోయాడు. అది చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకా కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో 12వ అధ్యాయము 28వ వచనం అక్కడ మనం చూస్తున్నాము. దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను,
అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరిచి కృపావరము గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వం చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించెను. పరిశుద్ధాత్ముడు ఏం చేశారంటే, మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరు వేరుగా అవయములై ఉన్నారు. దేవుడు సంఘంలో మొదట కొందరిని అపొస్తలు, మొట్టమొదటి అపొస్తలండి. కొందరిని ఏం చేశారు? ప్రవక్తలు, తర్వాత కొందరు బోధకులు, తర్వాత కొందరు అద్భుతాలు చేయవారు, తర్వాత కొందరు స్వస్థపరిచేవారు, కొందరు ఉపకారాలు చేసేవారు, కొందరు ప్రభుత్వాలు చేసేవారు, కొందరు నానా భాషలు మాట్లాడేవారు. వీళ్ళు అలా చేశారు. సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడు ఏర్పాటు చేసింది. ఒక గృహంలో అన్నీ ఉండాలి కదా. టేబుల్ ఉండాలి, కుర్చీ ఉండాలి, బల్ల ఉండాలి, సోఫా ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అన్ని పనులు ఉండాలి, అన్ని వస్తువులు ఉండాలి. కుర్చీ ఎందుకు, టేబుల్ ఎందుకు, బీరువా ఎందుకు కదా. మరి అన్ని బీరువాలు ఎక్కువ చేసి గదిలో పెట్టేసాం అనుకో, బీరువాలే గదిలో బీరువాలే పెట్టేశారు. అందులో ఎలా పెట్టుకుంటావు? లేదా కుర్చీలు ఎక్కువ చెట్టేసారు నన్ను, గదిలో కుర్చీలే, ఇంకేమి లేవు. బాగుంటుందా? టీవీ కావాలని పట్టుకొచ్చాడు, ఆ టీవీలు అన్నీ పట్టుకొచ్చి దాని నిండా పెట్టేశాడు. అలాగే అందరూ అపొస్తలులా? ఇప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న. అందరూ అపొస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతం చేయవారా? అందరూ స్వస్థపరిచి కృపావరము గలవారా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ ఆ భాషలకు అర్థం చెప్తున్నారా? కృపావరణలు శ్రేష్టమైనవి, వాటిని ఆసక్తిగా అపేక్షించు. ఇది కాక సర్వోత్తమైన మార్గం మీకు చూపుచున్నాను. పౌలుగా ఇక్కడ కొరింథీ సంఘంతో మాట్లాడు. ఈ 13వ అధ్యాయం తర్వాత రాశాడు. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే మృగగిడి కంచు గడగడలాడు తాళమే అంట. ప్రవచించి కృపావారి నుండి మర్మాలన్నీ జ్ఞానమంతా ఎరిగిన కొండలు పెగలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనా ప్రేమ లేకపోతే నేను ఎన్నున్నా నువ్వు ఎన్నేసినా నన్నేసుడు అంటారు. ఏంటది? మనం ఎన్నో వేసేసాం, రకరకాలు వేసేసాం. దాన్ని వేయలేదు అనుకోండి, కూర్చుంటారా అంటే నా కూడా కూర్చుంటారా? నీ వేస్తుడు నన్ను వేస్తుడు అంటాను. అది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఇప్పుడు నువ్వెంత మరి ప్రార్థనా పరుడైనా, నేనంత స్వస్థత వరం ఉన్నా, నువ్వెంత భాషలు మాట్లాడినా, నీకు ప్రేమ లేకపోతే వ్యర్థమే కదా. ఆ ప్రేమ ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి వరం అది. చివరికి వచ్చేటప్పటికి ఇందులో ఏమంటున్నాడు? 13వ వచనం చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడులో నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసం, నిరీక్షణ కూర్చుంటాను, ప్రేమ స్థిరంగా నిలుచు. ఆ ప్రేమ కలిగిన వాడే దేవుడు. ఆ ప్రేమ కలిగిన వాడే దేవుని కుమారుడు అని క్రీస్తు. ఆ ప్రేమ కలిగిన వాడే పరిశుద్ధాత్ముడు. ఆ ప్రేమ కలిగి మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ప్రేమే ఉన్నాడు. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ఆ ప్రేమ మనలో ఉండాలి. అది లేదు కదా. ఇవాళ మాట్లాడతా, రేపు పొద్దున మాట్లాడవు. ఇవాళ నవ్వుతావు, రేపు పొద్దున ఏడుతావు. రోజు ఒకగా ఉంటావా? మనుషులు ఏం చేస్తున్నారు? మారిపోతున్నారు, లోపల మారిపోతున్నారు. ఏం చేస్తా? పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరు చేస్తాడు? దురాత్మ చేస్తాడు. ఆడొచ్చి కూర్చుంటాడు అనమాట. ఆడొచ్చి ఏం చేస్తాడు? ఆడికంటే పెద్ద
ఇంకా 7 వాడికంటే చెడ్డాత్మలంటే 7 ఆత్మను తీసుకొచ్చేస్తారండి. అప్పుడు ఎలా ఉంటుందో వాడి పరిస్థితి చూడు. కనుక పిల్లరా, పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో వాటిలో కొన్ని మాత్రం మీకు వివరించడం జరిగింది. అద్భుతాలు వేరు, సూచక క్రియలు వేరు, మహత్కార్యాలు వేరు. మూడవది కాదు. అద్భుతం అంటే చనిపోయాడు, 4 రోజులు సమాధిలో పెట్టారు, 4 రోజులు అయిపోయింది. యేసుప్రభు వచ్చి ప్రార్థన చేసి లాంగ బయటికి రా అన్నాడు. అదేమంటే అద్భుతం. అది ఎవరైనా చేయగలరా? మా ఊరి పక్కనే శృంగవృక్షం అని ఉంది. మా విశాఖపట్నం సింపుల్ కాదు, మర్చిపోతున్నాను. ఇవాళ కూడా ఆ పొరుగురు కూడా అంటున్నారు. అవునా? ప్రీబాబు గారు ఆయన మా చిన్నప్పుడు ఆయన ప్రార్థన చేసేవాడంట. ఆయన తలకొట్ట చుట్టుకుని ప్రార్థన చేసేవాడు. మాణిక్యం చెప్పేది. అసలు పురుషుడు తల మీద ముసుగేసుకోకూడదని లేకుండా చెప్తుంది కదా. స్త్రీ అయితే ముసుగేసుకోవాలి. ఏ పురుషుడు తల మీద ముసుగేసుకోకూడదు అన్నాడు. చెప్పాడా లేదా? కొరికి భద్రుడే పొందలు చెప్తున్నాడు. స్త్రీ ఏమో ముసుగేసుకోవాలి, పురుషుడేమో తల మీద ఏమి వేసుకోకూడదు. ఆయన తలపాగా చేసు ఆయన చెప్పేవాడు. ఆయన అన్నాడంటే, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని మీరు కప్పెట్టద్దు, అలాగే ఉంచండి, 3వ రోజు మళ్ళీ నేను లేస్తాను అన్నాడు. అలా ఉంచేటప్పటికి ఓ రోజు అయింది, ఇల్లు పోతుంది, శవం వాసన వచ్చేస్తుంది. ఈ రోజుల్లాగా ఇలా పెట్లు లేవు, పెట్టులో పెడతాయి. ఆ దినాల్లో ఈ ఐస్ పెట్లు లేవు, బాక్సులు లేవు, బయట ఉంచేశారు. ఆ సంరక్షణలో వాసన వచ్చేస్తుంటే 3 రోజుల వరకు ఏం చేయాలి? 3 రోజులు కంపు 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 బరాయించుకుంటారు. చివరికి పోలీసులు వచ్చి ఆ శవాన్ని పారిపెట్టేసేసి, అందుకని ఆయన మాత్రం అబద్ధ బాధలు ఇవ్వాలి అనేకులు. ఈ జనానికి కూడా అలా కావాలి. నిజం చెప్పాడు అక్కర్లేదు. అక్కడికి ఇసుకైతే రాకుండా జనం వెళ్ళిపోతారు సత్యం దగ్గరికి. అంచేత జనుడి హితబోధను సహింపక దురదృష్టము గలవారగను తమ స్వకీయమైన దురాశలకు అనుకోని బోధలు పోగు చేసుకుంటారు. తిమోతి జాగ్రత్త, నువ్వు సమయం అనక ఆసక్తం అనక వాక్యం ప్రకటించు, ఖండించు, గర్దించు, బుద్ధి చెప్పు. ఇంచేత బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి ఉన్నవాడు ఎలా చేస్తారా? నా ప్రజలకు బుద్ధి లేదంటాడు. ఎద్దు తన కామందు నేర్పు, గాడిద సొంతగానే దొరికెరుగుతుంది, పక్షుడు తన కాలం వెళ్తాడు, నా జనులకు ఏం లేదు. నేను పుట్టించి పోషించి సంరక్షించినటువంటి దేవాది దేవుని విడిచిపెట్టేసి నువ్వు ఎవరెవరు మొక్కుతున్నావో, ఆయన మాట పడిదేవుని పెట్టేసి నువ్వు సొంత అభిప్రాయాలు చేస్తున్నావో జాగ్రత్తగా ఉందని చెప్పి హెచ్చరిక చేసుకుంటున్నాడు. నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయన్నాడు. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. యేసు ప్రభు అన్నారు ఒక మాట, ఆ చంద్రలోకం పట్టుకున్నటువంటి అబ్బాయి తండ్రి ఆ కుర్రాడు తీసుకొచ్చాడు. అక్కడికి శిష్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళ వల్ల ఏం అవ్వలేదు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళారు, నా కొడుకు ఏం బాగుపడలేదు, వాళ్ళ వల్ల ఏం అవ్వలేదు, నీ వల్ల ఏమైతే చెయ్యి అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ పని చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్ముతున్నాను ప్రభా, అపనమ్మిక రాకుండా చెయ్యన్నాడు. అని తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళి ఆ చెవుల్లో వెళ్ళెట్టి ఎప్పకా అని యేసు ప్రభు అనేటప్పటికి అంటే తెరవడు అంటూ తీరుపడ్డాడు. అని మోగోడు మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు. అలా కారణం ఉంది, ఈ తండ్రి నమ్మాడు. నేను చేస్తానని నమ్ముతున్నావా
అది నమ్మిన వారి వల్ల సూచక్రియలు మహత్కార్యాలు చేశారు. ఏంటి మహత్కార్యాలు? స్తపం చేశాడా లేదా? మహత్కార్యాలు. స్తెఫను వాళ్ళని పిలిచాడు. ఏమని పిలిచాడు? ముష్కరులారా అన్నాడు. దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళని వారులారా అన్నాడు. ఏమని చెప్తున్నాడు? 7వ అధ్యాయము 51వ వచనం అపొస్తలుల కార్యాలు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబడుతున్నారని వారులారా, మీ పితరుల వల్లే మీరు మీ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నిర్వహించుతున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపగా ఉండి ఆ నీతిమంతుని రాకముంచి ముందు తెలిపిన వారిని చంపి ఆయన మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితే కానీ దాన్ని గైకొనలేదు. దేవదూతల ద్వారా ఇచ్చారు మీకు ధర్మశాస్త్రం. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, మీకే ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు ధర్మశాస్త్రం. మీరు అంగీకరించారు. ఇవాళ నేటి దినాన్ని బైబిల్ ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు. క్రైస్తవ యుగంలో దీన్ని నమ్మట్లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో మాట్లాడతారు, యూదులు కాకుండా యూదులు అని చెప్పుకునేవారు. అదొక సంబంధం ఉందంట. నేటి దినాల్లో క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు అని చెప్పేసుకుంటున్నారు. మేమే క్రైస్తవులే అంటున్నారు. చేసేయని అన్యాచారాలు అంటున్నారు. అలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఏం చేస్తారు? వాళ్ళని తీసేయమంటున్నాడు. అవునా? అపొస్తలులు బోధించారు. నువ్వేం చెప్పానండి? ఏం చెప్పారో నాకు లెక్కండి. పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా ఒకటి అన్య భాషలతో మాట్లాడించాడు, కుంటి వారిని నడిపించారు, వాక్యం ప్రకటించే శక్తినిచ్చాడు, ఆత్మ వివేచన శక్తినిచ్చాడు. వాళ్ళ యొక్క నీడ పడితే రోజులు బాగయ్యేటట్టు వాళ్ళ హస్తనిక్షేపణం చేస్తే పరిశుద్ధాత్ముడు ఇతరుల మీద కూడా పరిశుద్ధాత్ముడు రావడం జరిగింది. అలాగే గ్రంథాలు పుస్తకాలు వ్రాయించాడు ఆయన. రాయకపోతే ఈ పుస్తకం లేదు. మనం పరిశుద్ధాత్ముడి గ్రంథాన్ని రచించాడు. సువార్త ప్రయాణాల్లో కూడా పరిశుద్ధాత్ముడు సహకరించాడు అపొస్తలుల ద్వారా. చివరికి కృపావరాలు ఇచ్చాడు. ఏంటా కృపావరాలు? కృపావరాలు నానా రకాలు ఉన్నాయి. అవన్నీ ఇంతవరకు వాక్యము స్థిరపరచబడతారు. వాక్యం స్థిరపరచబడ్డ తర్వాత చివరికి ఏమున్నాయి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శాశ్వతమైంది ప్రేమే. విశ్వాసం వెళ్ళిపోయింది, నిరీక్షణ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రేమ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఉన్నదా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే నువ్వు అన్నింటి రావాలి ప్రార్థనకే. చెప్పండి. అంటే విశ్వాసం ఉంటే, దేవుని విశ్వాసం ఉంచితే దేవుని కార్యాల గురించి ఎలా ఉంటావు? నువ్వు విశ్వాసం ఉంటే ఆసక్తితో దేవునికి వాటిని వింటావు. విశ్వాసం ఉంటే దేవుని కార్యక్రమానికి ముందుంటావు. విశ్వాసం లేదు కాబట్టి పిశాచం అయిపోయావు. విశ్వాసం పోయింది. విశ్వాసంలో విశ్వాసం కలుగుందని అంటాడు. నీతి పేదలు నెయ్యిలాగా ఉంది క్రైస్తవుల విశ్వాసం ఈ దినాల్లో. విశ్వాసంలో లేదు నిరీక్షణ. నిరీక్షణ ఉందా? యేసు ప్రభు వస్తాడు, ఎప్పుడు వస్తాడో, రెండోసారి వస్తాడు. నిరీక్షణ ఉందా? ఇప్పుడుగా నిరీక్షణ ఉండే ఇప్పుడే వచ్చేస్తే యేసు ప్రభు ఎక్కడికి వెళ్తాం? మనం ఎత్తబడే భూమిలో ఉన్నావా? ఆ నిరీక్షణ ఉందా? లేదు. అసలు వస్తాడో రాడో అనుమానంగా ఉంది. అంతేదా? వస్తాడంటావా? యేసు అంటున్నావు, అనుమానం. విశ్వాసం వెళ్ళిపోయింది, నిరీక్షణ వెళ్ళిపోయింది. ఆఖరి ఉన్నదేంటి? ప్రేమ. ఈ ప్రేమ కూడా ఏమైపోయింది? ఇప్పుడు అక్రమం విస్తరించడం వలన అనేకుల్లో ప్రేమ చల్లాలి. అందరిలో అట్లేదు, అనేకుల్లో. అందరిలో లేదు, అనేకుల్లో లేదు. అందరిలోనూ లేదు, అనేకుల్లో చచ్చిపోయింది ప్రేమ. ప్రేమ లేదు కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ప్రేమ లేదు కాబట్టి ఒకరంటే ఒకరు పడదాం. ప్రేమ లేదు కాబట్టి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? ప్రేమ శాశ్వతగా ఉంటుంది. ప్రేమ దేవుడు ప్రేమ అయినాడు. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి.
విశ్వాసంలో విశ్వాసం కనుగొని అన్నాడు, ఆక్రమిస్తుంది ప్రేమ చల్లారని అన్నాడు. అన్నీ అయిపోయి ఒకటే ఉంది, ఆయన ఎప్పుడొస్తాడా చూపించాడు. పాట మాత్రం పాడతాం, యేసుని కొరకే ఇలా జీవించదా బాసురముగా నేను అనుకున్నాను. యేసుని కొరకే జీవిస్తున్నాను. నీ జీవితం నీ కొరకు నువ్వు జీవిస్తున్నావు. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని పని ఏం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుని గురించి వాక్యం చెప్తున్నావా? నీ పక్క వాళ్ళకి చెప్తున్నావా? ఎవరికో వెళ్ళక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నీ ఇంట్లో చెప్తున్నావా? నీ కుటుంబంలో సభ్యులకు చెప్తున్నావా? ఆన్సర్ లేదండి. ఒకడు రక్షించబడ్డారంటే వెలిగింపబడ్డ దీపం అనేక దీపాలు వెలిగించాలి. యేసు ప్రభు చెప్పాడు, మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. ఉప్పుగాను వెలుగుగాను ఉంటేనే నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. ఉప్పు కరగకుండా ఉందనుకో, రుచి వస్తుందా పదార్థానికి? కరిగిపోవాలి, మనం కనబడకూడదు. క్రైస్తవుడు, క్రీస్తుని కలిగిన వాడు సమాజంలో అలా ఉండాలి, వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండాలంటే మన మొక్కలు వెలిగించుకోమని కాదు, ఏంటి ఇతరులకు మార్గం చూపించాలి, మార్గదర్శిగా ఉండాలి. మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మీరు కూడా రండి, పక్కన కేకేయాలి. ఎక్కడ కేకేస్తాం? మన మటుకు మనం వస్తే అవతల అయిపోతుంది. ఇంకా ఆన్లైన్లో కేకేసి వస్తాం, టీవీ సీరియల్ అయిపోతుంది కదా అని కేకేస్తూ ఉంటాం అన్నమాట. ఒక ఆయన అంట పాస్టర్ గారు మీటింగ్ పెట్టారంట. ఎవరి సంగతి ముందు చేస్తాను. పాస్టర్ గారు మీటింగ్ పెడితే ఒక ఆయన పిలిచారంటే బాగుంది, గెస్టులు పిలిస్తే ఆయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పడానికి ముందు ఆ సంఘ పెద్ద ఉన్నాడంట. అక్కడ ఆ సంఘ పెద్ద ఉన్నాడంట. ఈ అయ్యగారు వచ్చాడు, ఇంట్లో వచ్చాడు కదా అయ్యగారు, గాగేశారు. మరి ఇక్కడ గాగేసిన అయ్యగారు ఉంటారు కదా, అయ్యగారు గారంటే వస్తారండి, మనం కీర్తనలు పాడేద్దాం. వస్తారైనా వాళ్ళు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు పాడుతున్న తర్వాత ఇంకా వాక్యం టైం అయిపోతుంది. వాక్యాన్ని చెప్పాలి అంటే ఎంత ఇప్పుడు మళ్ళీ అడిగారండి ఈయన అయ్యగారు, ఆ సంగతి గారు, ఏమండి అయ్యగారు రాలేదండి, వచ్చేస్తారండి. ఎంత అయిందండి టైము? 9 అయిందండి. 9 అయితే వచ్చేస్తారండి. ఆయన ఇష్టమైన సీరియల్ అండి, 9కి అయిపోతుంది ఆ సీరియల్ అయ్యాక పోతారండి. వాకింగ్ మన బతుకులు అలాగే ఉన్నాయి. ఎవరన్నా అనుకుంటుంది కానీ మన బతుకులు అలాగే ఉన్నాయి. 8 గంటలకి బయలుదేరదండి. ఎన్నింటికి వచ్చారు మీరు? వచ్చేవాడు అవునా? ఎవరు వచ్చినా ఏమైపోయినా దేవుడు అంటే నిర్లక్ష్యం. ఎవరి మాట అంటే వస్తున్నారు? నా సుల్లేమని చెప్తున్నానా? నా శుద్ధిగా ఉందని చెప్తున్నానా? గ్రంథంలో ఉన్న పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాను కదా. ఇయ్యందాకే మీకు మనసు ఉండాలేదే. గాలంతా చెప్పేస్తే ఏంటారు, తెల్లవాళ్ళు వింటారు, నిద్ర రాకుండా వింటారు, పక్క పళ్ళు పిలుచుకుంటా చేస్తూ ఉంటారు. జోకర్ గారు ఇక్కడ చెప్పేస్తూ ఉంటాయి. ఈ వాక్యాలు చెప్తూ ఉంటే ఎక్కువ ఇందులోకి అవి కాదు మాకు కావాల్సింది. అలా యేసు ప్రభుని శిలువేమన్నా ఉంటాడు. ఎవరు ఏమన్నారు? దొంగలు నిలబెట్టాలి, యేసు ప్రభుని విడిచిపెట్టాలని ఎవరిని కావాలని కోరుకున్నారు. అలా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మాకు సత్యం అక్కర్లేదండి, మాకు అబద్ధమే కావాలి. అక్కడికి వెళ్ళిపోతాం మేము, ఇక్కడికి రాము. వెళ్ళండి నాకు అంతే. పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి అపొస్తలులతో జరిగిన కార్యక్రమాల గురించి మనం ఆలోచన చేశాం. పరిశుద్ధాత్ముడు ఎవరైతే శుద్ధిగా వారు ధనులు, వారు దేవుని చూస్తారు. యేసు ప్రభువు చెప్పారు మత్తయి 5:5, నీ హృదయం ఎలా ఉంది? ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? మన హృదయం శుద్ధిగా ఉందా లేదా? మన కపటము, ఆలోచనలు, దురాలోచనలు, మరి వేషధారణ, ఇక రకరకాలు ఉన్నాయి. మార్క్స్ 7:27 హృదయంలో నుంచి పుట్టుకొచ్చాయి. అవన్నీ ఉన్నాయి. తీసేసుకుంటే అప్పుడు మన హృదయం శుద్ధి అవుతుంది. శుద్ధమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం జీవించి
మన ప్రజలతో నమ్మకంగా ఉండి ఆయన ఇచ్చేటువంటి నిత్యం పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. వాక్యం విన్నటువంటి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు నాయన. ఈ రక్త సమయంలో వెతుకున్న వాక్యం హృదయాల్లో పల్లెపరుచుకుంటానికి సహాయం చేయండి. విని విడిపెట్టడం కాదు కానీ వాక్య ప్రకారంగా జీవించి మీ నుంచి జీవితం పొందే భాగ్యం మా అందరికీ ప్రసాదించండి. ఈ రక్త సమయంలో మీ కృప, మీ కాపుదల ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరైతే వాక్యం విన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన మీ కృపలో భద్రపరచండి. నాయన ఈ దినాన్ని, ఈ బైబిల్ తరగతిలో ఎవరైతే పాల్గొన్నారో విన్నారో వారందరినీ దీవించండి. మీ చిత్తమైతే మరొక శుక్రవారం మేమంతా కలిసి మేము స్తుతించి కనపరిచి మీ వాక్యం ధ్యానించే వాక్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.